సహజంగానే నార్మల్ మన పిల్లలు ఇంట్లో పిల్లలు చిన్న చిన్న స్టేజ్ పర్ఫార్మెన్స్ స్కూల్లో పర్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు ఏ పాట పైన డాన్స్ చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అన్ని ఒక లిస్ట్ రాసుకుంటారు. ముందుగా అన్ని లిస్ట్ రాసుకుంటారు. సో ఇలాంటి రియాలిటీ షో అన్నప్పుడు కూడా ఒక లిస్ట్ రాసుకుంటారు. మీరు అన్న కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి, వెళ్తుంది కదా. అదే అట్లాంటి మార్చి ఉండవచ్చు. లేదా కిరవాణి పాటే పాడండి ఎందుకు అన్నారు అంటే ఒక రకంగా సైకాలజికల్ చెప్తే ఎవరి పాటను ఇంప్రెస్ చేయాలో ఆ పాట అయితే తెలుస్తుంది అనేది. వాళ్ళ పాట బాగా పాడితే బాగుంటుంది అనుకున్నారు, పాడు ఉండవచ్చు. లేదా కాపీరైట్ సమస్య కావచ్చు. వాళ్ళు ఏ కారణంతో చెప్పారో మనకు తెలియదు. బట్ ఎంతసేపటికి కీరవాణి పాటే పాడమంటున్నారో మీకు ఇబ్బందిగా ఫీల్ అయింది. అంటే ఈమె గెలవడం కోసం ఏదైతే ప్రతిబంధకాలు అయినాయో అవన్నీ చెప్తా ఉంది. అవి ఒకటేంటి, ఇట్లాంటి పాటలు ఎన్నుకో అని చెప్పడం ఒక బంధకమైందంటుంది. డ్రెస్ సెన్స్ గురించి చెప్తుంది. జడ్జిలకు నా మీద మంచి అభిప్రాయం లేదు, మొదటి నుంచి టార్గెట్గా ఉన్నానని చెప్తా వస్తుంది. అట్లాన్నప్పుడు ఇట్లా ఓడిపోతా ఉన్నాం. ఇంత మాత్రానికి కాంపిటీషన్స్ ఎందుకు, మీరు ఎవరైనా కాంపిటీషన్లు వెళ్దాం అనుకుంటే వెళ్ళకండి అని ఆమె చెప్తుంది. ఇంకొకటి కూడా సింగర్ సునీత పైన కూడా కమెంట్స్ చేశారు. అండ్ ఇంకొకటి ఇన్ పర్సన్ గా ఆ అమ్మాయి నచ్చలేదు సింగర్ సునీతకి తన అమ్మాయి నచ్చలేదు కాబట్టి ఈ రకంగా అమ్మాయిని పక్కకు పెట్టేశారని అమ్మాయి కమెంట్ చేసింది. మేబీ అది సైకాలజికల్ భావన ఎంత ఈమెకైనా ఆమెకైనా మనం ఇట్లానే ఎందుకన్నది ఎందుకు కలిగిందో. ఒకవేళ ఇన్నేళ్ల అనుభవం ఉంది ఆ సింగర్ కి, సునీతకి చాలా ఇన్నేళ్ల అనుభవం ఉంది. తను ఆ రకంగా చూస్తుందంటే చూసిందో చూడలేదు మనకు తెలియదు. చెప్పే వర్షన్ ఈమె ఎక్కువ ప్రశస్తి గారు చెప్పే వర్షం వింటే వాళ్ళు ప్రేమికులు ఎందుకు అయ్యారో, మేము ఎందుకు ద్వేషానికి గురైందో అనేది అది కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఈమె వ్యక్తిగత కక్ష ఎందుకు పెట్టుకుంది, వీళ్ళ పాలు పగలు కాదు, ఏం కాంపిటేటర్ కాదు, అట్లాంటి అభిప్రాయం ఎందుకు పడిందో, మరి ఎందుకు పడింది. మరి సునీత గారు అలా చేయకుండా ఉండుంటే బాగుండే, జడ్జీలో బయాస్కు ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ సునీత గారు మరి నేను అలా చేశాను ఇలా చేయలేదు అని వర్షం చెప్పట్లేదు కాబట్టి మనం దాని గురించి ఏం చెప్పలేము. ఇట్లాంటి అన్నీ కలిపి ఆమె బాధపడి ఎలిమినేట్ అవ్వడంతో ఆమె చెప్తా ఉంది. ఇట్లాంటి అనేది ట్రెండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాబట్టి గెలుపు కోసమే పరమావధిగా పనిచేస్తాయని కూడా టీఆర్పీ రేట్ కోసం పనిచేస్తూ ఉంటాయి. సో దాంట్లో ఇట్లాంటి ఆరోపణలు లక్కీలీ నేను ఇంకా సంతోషపడుతుందంటే కాస్టింగ్ కౌచ్ గురించి గతంలో సింగర్స్ చెప్పారు సినిమా ఇండస్ట్రీలో ఎలా జరుగుతుంది అనేది. సినిమాలో మన గాయని ఆమె పేరు చెన్నై నుంచి చేసింది కదా, కాంప్లైంట్ చేసింది కాస్టింగ్ కోచ్ గురించి చెప్పింది. అట్లాంటివి చాలా జరిగినాయి. ఇట్లాంటిది చెప్పట్లేదు, సంతోషపడాల్సిన విషయం. అట్లాంటి ఛాయిస్ చెన్మయ్య గారు అట్లాంటి ఛాయిస్ కూడా లేదు మనకి ఇప్పుడు. సో ఏమైనా ఎంతసేపటికి ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాబట్టి కొన్ని గెలుపు కోసం టీఆర్పీ కోసం కొన్ని సూచనలు చెప్తుండవచ్చు. దానికి మీకు ఇబ్బంది ఉండవచ్చు. టాలెంట్ ఉండి ఇన్ని 4-5 షోలలో విన్నర్ అయి ఉండి ఇప్పుడు మొదటి రౌండ్లో వెళ్ళిపోవడం అనేది ఆమె జీర్ణించుకోలేకపోయిన విషయం. దాంట్లో ముఖ్యంగా బాడీ షేమింగ్ గురించి ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే ఇప్పుడు ఇంకొకటి మీరు చెప్పినట్లు అంటే తన పాస్ట్ లో చాలా పార్టిసిపేట్ చేసింది, ఈవెన్ విన్నర్ కూడా. ఇలాంటి క్యాండిడేట్ ఇలాంటి కమెంట్స్ చేస్తూ బయటకు వచ్చిందంటే మేబీ ఆమె అక్కడ ఎదుర్కొన్న ఇన్సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో బయటికి వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్తుందా, లేదంటే కావాలని ఆరోపణలు చేస్తుందా? ఖచ్చితంగా అండి. ఎవరైనా సరే ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు వాళ్ళని ఓడిపోయాను ఇట్లా ఎట్లా చెప్తారు. గెలిచినోడు ఎవరికి కూడా ఫ్యాక్టర్ మైనస్ ఒకవేళ ఉన్నా కూడా చెప్పారు, గెలుపుడు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఓడిపోవడం అనేది నా వల్ల ఓడిపోలేదు, ఇట్లాంటి ప్రతిబంధకాల వల్ల అవుతుంది కాబట్టి ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఖచ్చితంగా అంటే ఓడిపోయినా కాబట్టి చెప్తున్నాడు అర్థం లేదు. వాళ్ళ ఆరోపణలు నిజముందా లేదా, ఎంతవరకు బయాస్కున్నాయి. ఇప్పుడు 2 వర్షన్లు వినాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు అయితే మౌనంగా ఉన్నారు. ప్రొడక్షన్ నుంచి కానీ ఈనాడు ఆర్గనైజేషన్ నుంచి కానీ ఎలాంటి కౌంటర్స్ కానీ ఏం లేదు. 4 ఫోటోలు ఏదో రిలీజ్ చేసి మీ ఎట్లా కూడా వల్గారిటీ కానీ ఎక్స్పోజింగ్ కానీ చేయలేదు అంటూ కూడా వాళ్ళు ఒక 4 ఫోటోలు విడుదల చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఈమె వర్షన్లో కొంతవరకు అయితే ఈమె ఫీలింగ్లో ఈమె కోణంలో కొన్ని తప్పులున్నా నిజంగా ఖండించాల్సింది నేను చెప్తున్నటువంటి 2 విషయాలు. బాడీ షేమింగ్ విషయంలోనూ, రెండవది పాట పెళ్లిలో పాడితే అవహేళనగా మాట్లాడడం అనేది 2 వాటి విషయం అబ్జెక్షన్ చెప్పాల్సింది. ఓకే. అండ్ ఇంకొకటి అంటే టాలీవుడ్ లో కూడా పెద్దవాళ్ళ పేర్లు ప్రస్తావించడానికి భయపడుతుంటారు. ఇలా వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని చెప్పడానికి కాస్త భయపడుతుంటారు. మేబీ కెరియర్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి కూడా కాస్త సైలెంట్ గా ఉండే పరిస్థితి. సో ఇంత స్మాల్ టైంలో ఈ అమ్మాయి ఇలా చెప్పి బయటకు వచ్చిందంటే ఏ రకంగా చూడొచ్చు? ఖచ్చితంగా అండి. ఒకసారి ఆరోపణ చేసిన తర్వాత నేను ఇండస్ట్రీలో చూశాను కాబట్టి అట్లాంటి వాళ్ళకి అవకాశాలు చాలా తగ్గుతాయి, భయపడతారు. ఇది కొత్త వాళ్ళు కూడా ఎందుకు ఈ అమ్మాయి ఏదో కాంట్రవర్షి ఉన్నట్టుంది అని భయపడే తరహా నేను చూశాను చాలాసార్లు. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కాంప్లీట్ ఇస్తే ఆమె డబ్బింగ్ యూనియన్లో మెంబర్షిప్ ఉన్నా కూడా డబ్బింగ్ పిలవట్లేదు. ఆమె చాలా బాధపడుతూ నాకు సీరియల్స్లో చెప్తున్నప్పుడు ఎదుర్కొన్న సమస్య చెప్తుంది. నేను పలానా కాంప్లీట్ ఇవ్వడం వల్ల నా కెరీర్ ఎంత దెబ్బతినింది అంటే ఎట్లా ఉంటుందంటే ఏమంటే తప్పు పడుతుందేమో
ఏమైనా మనం మిస్బిహేవ్ చేసినా ఫీల్ అయ్యి మన కంప్లీట్ ఎందుకు అని చెప్పుకోండి. ఇట్లా ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ కెరీర్ క్లోజ్ అవ్వడం అనేది చూస్తున్నాం. ఇట్లా కెరీర్ క్లోజ్ అవుతుందని కూడా నేను భయపడలేదు. నాకు కెరీర్ లేకున్నా ఏం లేదని ముందుకు వచ్చి చెప్పింది. మనం దాన్ని స్వాగతించాల్సిందే. ఇక తొక్కేస్తారా, అవకాశాలు తగ్గిస్తారని ఇండస్ట్రీలో కొంతకాలం వరకు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఎంతసేపటికి మనం చాలాసార్లు ఆరోపణలు వింటూ ఉన్నాం. ఉదయ్ కిరణ్ విషయంలో చూసినా, బాలీవుడ్ హీరో మన అతను సూసైడ్ చేసి చనిపోయిన విషయంలో కానీ ఇట్లా తొక్కేయడాలు, అవకాశాలు తగ్గించి ఉండటాలు, హేళన చేయడాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట వాస్తవం. కానీ అవి టాలెంట్ ఉన్నప్పుడు, అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఇట్లాంటి ఏవి ఆగవు. టాలెంట్ అయితే బయటకు వస్తుంది, పేరు వస్తుంది. మరి చూడాలి ఈమెకి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది. అంటే ఇంకొకటి, భవిష్యత్తులో మేబీ అమ్మాయికి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకోవచ్చా, లేదంటే ఇది కాస్త ఈ రకంగా ఆరోపణలు చేసింది కాబట్టి దాన్ని కూడా అది ప్లస్ గా చేసుకుంటుందా? నాకు తెలిసినంత వరకు ఉండకపోవచ్చు. మనం శ్రీరెడ్డి గారి విషయంలో చూసాం. శ్రీరెడ్డి గారు చేస్తే అమ్మా నీకు అవకాశాలు ఇస్తాను నేను తొక్కేమంటూ అన్నోళ్ళు కూడా ఇంతవరకు ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. శ్రీరెడ్డి గారు ఎంత మంచి కాస్తో వచ్చింది. తర్వాత ఆమె వ్యక్తిగత బిహేవియర్ అవన్నీ మనకు అనవసరం. కానీ ఆమె తీసుకొచ్చిన కాస్ట్, ఆ మూమెంట్ చేసినాక అప్పటికప్పుడు ఈ కాస్టింగ్ కౌజ్ గురించి ఒక కమిటీలు వేయడం కానీ, ప్రభుత్వం కానీ మా అసోసియేషన్ ముందుకు రావడం కానీ అది తాత్కాలికంగా అయిపోయిన తర్వాత ఆమె అవకాశాలు తగ్గిపోయింది. అన్ని రకాల అవకాశాలు తగ్గిపోయి ఆమె ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఇట్లా మన ఈమెకి ఏం జరుగుతుందో మనం ఇప్పుడేం చెప్పలేము. బహుశా ఇంకొక ఈమెకు ఒకవేళ ఇలా ఆగిపోయినా కూడా ఇంకా సోషల్ ప్లాట్ఫామ్స్ రెడీగా ఉన్నాయి. ఆమెకు ఎర్నింగ్ ఏంది అంటే పాటలు పాడే అవకాశం కానీ ఎర్నింగ్ అవకాశాలు ఉండకపోవచ్చు. ఫోక్ సాంగ్స్ పాడుకోవచ్చు, ప్రైవేట్ సాంగ్స్ మనం చూస్తున్నాం. ఇవాళ రేపు ఎన్ని పాటలు పాడి సూపర్ డూపర్ హిట్ అయ్యి లక్షల్లో కోట్లలో వ్యూస్, మిలియన్స్లో వ్యూస్ ఉన్నటువంటి సింగర్స్ కూడా మన ప్రైవేట్ సింగర్, ఫోక్ సింగర్ చూస్తున్నాం. అట్లాంటి కూడా కెరీర్ అయితే ఉంటుంది కానీ సినిమా ఫీల్డ్లో ఉంటుందో లేదో మనం చెప్పలేము. ఓకే. అండ్ ఇంకొకటి, కమింగ్ టు ఇప్పుడు మీరు సింగర్ గురించి చెప్పారు కానీ కమింగ్ టు జడ్జెస్, రియాలిటీ షోస్ లో అంటే గతంలో ఈ పాడతీయ ప్రోగ్రామ్ కి ఎస్పీ సుబ్రహ్మణ్యం గారు ఉండే, అది ఉన్నప్పుడు కూడా అంత బాగానే నడిచింది. అంత చాలా మంది సింగర్స్ కూడా ఇంట్రడ్యూస్ అయ్యారు ఇండస్ట్రీకి. బట్ ఇప్పుడు జడ్జెస్ ఎంపికల్లోనూ కూడా రియాలిటీ షోస్ కాస్త జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందా ఈ ఇష్యూ తర్వాత? ఈ ఇష్యూతో ఖచ్చితంగా ఉంది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు రేపు భవిష్యత్తులో కూడా. ఇప్పుడు వాస్తవం చాలా సందర్భం నేను కూడా అనుకుంటాను, కొన్ని డ్యాన్స్ షోలో చూస్తున్నప్పుడు కానీ అక్కడే మనం ఒక 4-5 షోల తర్వాత 6వ షోకి వస్తారికి పార్టిసిపెంట్ జడ్జికి వస్తున్నారు. లేడీ యాంకర్, లేడీస్ కానీ జెంట్స్ కానీ కొన్ని షోలలో చూశాను. అప్పుడే జడ్జిమెంట్ చెప్పేంత వీళ్ళ మెచ్యూరిటీ ఏం కనపడలేదు నాకైతే దాంట్లో. బట్ ఏం చేస్తారంటే బడ్జెట్ ఓరియంటెడ్ కూడా ఉంటుంది. వాళ్ళ భారం కూడా ఏంటంటే, ప్రొడక్షన్ వల్ల భారం ఏంటంటే, ఒక స్టార్ ఇప్పుడు కిరణ్ లాంటి స్టార్ని పెట్టుకోవాలంటే అందరి వల్ల కాకపోవచ్చు, ఈటీవీ వల్ల అవుతుంది, వేరే చిన్న ఛానల్ వల్ల కాకపోవచ్చు. ఇవన్నీ కూడా పరిధిలోకి తీసుకుని జడ్జిగా వచ్చిన వాళ్ళు అర్హత ఎలా ఉన్నా జడ్జి సీట్లో కూర్చున్న తర్వాత మాత్రం ఆ జడ్జి హోదాని కలిగి ఉండాలి. ఆ క్యారెక్టర్ అంటే జడ్జి యొక్క ప్రమాణాలు పాటించాలి. వ్యక్తిగత ద్వేషాలు పక్కకు పెట్టాలి, వ్యక్తిగత అభిప్రాయాలు పక్కకు పెట్టాలి. పెట్టనప్పుడు ఇట్లాంటి సమస్యలను బయటకు వస్తూ ఉంటాయి. 1, 2, 4 అయిన తర్వాత 5వది భ్రష్ట్ అవుతారు. అట్లాంటప్పుడు జడ్జిల స్థానానికి విలువ లేకుండా పోకుండా జడ్జిలను ఎన్నుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక మెచ్యూరిటీ ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే మాత్రం ఇట్లాంటి కాంప్లైంట్స్ రాకుండా ఉంటాయి. అంటే ఇంకొకటి, ఫైనల్ గా అసలు నిజంగానే రాణించాలి అంటే కూడా టాలెంట్ ఒకటి, లేదంటే నిజంగానే ఈ రకంగా ఈ షోస్లలో ప్రీ డిటర్మైండ్ నరేటివ్స్ ఉంటాయా? ఖచ్చితంగా అండి. టాలెంట్తో పాటు నేనంటే లక్ కూడా కలిసి ఉండాలంటా నేను. సరే, అదే నేను హేతుబద్ధంగా ఇక్కడ డిబేట్ చేయలేను కానీ టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి.